హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అండి నేను మన ఛానల్ ద్వారా ఒక ప్రోడక్ట్ రివ్యూని షేర్ చేయబోతున్నానండి. అదే హైడ్రోజెల్ అండర్ ఐ ప్యాచెస్ అనమాట. నేను యూస్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చిందండి. మనలో చాలా మట్టికి డార్క్ సర్కిల్స్తో బాధపడుతూ ఉంటారు ఐస్ దగ్గర. అలాంటప్పుడు ఫేస్ కూడా అట్రాక్షన్ ఉండదు, చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికండి హైడ్రోజెల్ అండర్ ఐ ప్యాచెస్ చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మంచి ప్యాకింగ్ ఉంటుంది. మనకి ఈ మాస్క్ అండి మనకి స్పాచ్లా కూడా ఇస్తారు. దానితో మనం ఈ మాస్క్ని సెపరేట్ చేసుకొని మనం అండర్ ఐస్ దగ్గర ఈ మాస్క్ అనేది వేసుకోవాలి అనమాట. ఇందులో సిరం ఉంటుందండి, మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా చూసారా, స్పాచ్లాతోని మాస్క్ని సెపరేట్ చేసేసి ఈ విధంగా మనం అండర్ ఐస్ దగ్గర ఈ విధంగా మాస్క్ వేసుకోవాలి అండి. ఈ విధంగా మనం బిఫోర్ బెడ్ నైట్ టైంలో యూస్ చేయాలి. ఇది తీసిన తర్వాత ఎలాంటి వాష్ చేయడం అవసరం లేదు. ఈ విధంగా అండి 15 మినిట్స్ తర్వాత మనం ఈ మాస్క్ని అనేది తీసేయాలి. డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. మంచి రిలాక్స్ ఫీలింగ్, మంచి రిఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయంటే వీక్లీ 3 టైమ్స్ యూస్ చేయండి. డార్క్ సర్కిల్స్ తక్కువగానే ఉన్నాయనుకునేవారు వీక్లీ ట్వైస్ 1 మంత్ యూస్ చేయండి. చక్కని రిజల్ట్ ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత నేను మీకు రిమూవ్ చేసి కూడా చూపిస్తాను మాస్క్ని. చూసారా రిజల్ట్ అనేది ఎంత బాగుందో, బ్రైట్గా క్లీన్గా. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు మాత్రం తప్పకుండా యూస్ చేయండి బిఫోర్ బెడ్ నైట్. చాలా చక్కని రిజల్ట్ ఉంటుందండి. హైడ్రోజెల్ అండర్ ఐ ప్యాచెస్ అనమాట. ఈ విధంగా ఉంటుందండి. ఇందులో సిరం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా మసాజ్ కూడా చేస్తాం. సో మంచి రిజల్ట్ ఉంటుందండి. హైడ్రోజెల్ అండర్ ఐ ప్యాచెస్ అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.